హలో అండి అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ దివ్యాంగుల పెన్షన్‌కి సంబంధించి 4 లక్షల వరకు పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరగాలి. అయితే ఇప్పటివరకు ఎన్ని పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది జరిగింది, ఇంకా ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది, ఇంకా ఎన్ని పెన్షన్‌ల వెరిఫికేషన్ జరగాలి, అలాగే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ మొత్తం 2 లక్షల వరకు పెన్షన్‌లు అయితే తొలగించిందన్న న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందండి. ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది, ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, నోటీసులు ఎప్పుడు ఇస్తారు, అలాగే చాలా మందికి పెన్షన్ నిలుపుదల చేశారనే న్యూస్ బాగా వైరల్ అవుతుందండి. సో ఈ వీడియోలో మొత్తం వాటి గురించి అయితే క్లారిటీగా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ మీకు కానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలాగా అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరగాలండి. అయితే గవర్నమెంట్ ఇప్పటి వరకు 1,20,000 పెన్షన్ వెరిఫికేషన్ మాత్రమే జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే ఇంకా 2,80,000 వరకు పెన్షన్ వెరిఫికేషన్లు అనేది ఇంకా జరగాలి. ఈ పెన్షన్ వెరిఫికేషన్ మొత్తం జరగడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. అందుకే గవర్నమెంట్ చాలా పకడ్బందీగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అలాగే వారానికి 3 రోజులు మాత్రమే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది కూడా సోమవారం, బుధవారం, శుక్రవారం అండి. ఈ 3 రోజులు పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు 1,20,000 పెన్షన్ల వెరిఫికేషన్ మాత్రమే జరిగింది. ఇంకా 2,80,000 పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరగాల్సి ఉందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ప్రభుత్వం 2 లక్షల పెన్షన్లు ఆల్రెడీ తొలగించేసింది అన్న న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుందండి. అసలు 2 లక్షల వరకు పెన్షన్ వెరిఫికేషనే జరగలేదు. అసలు గవర్నమెంట్ ఎలా తొలగించేస్తుంది ఈ పెన్షన్లు అనేది నాకైతే అర్థం కాలేదు. ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అందరూ అదే నిజమని నమ్ముతున్నారు. మన ఛానల్లో ఏంటంటే అసలు ఫేక్ న్యూస్ అనేది ఉండదు, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పుకున్నాము. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏ పెన్షన్లు తొలగించింది, ఏ పెన్షన్లు ఉంచింది అనే విషయాన్ని అయితే అసలు బయటకు రిలీజ్ చేయలేదు. అది చాలా కాన్ఫిడెన్షియల్. మొత్తం ఈ పెన్షన్ వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాత ఆ విషయాన్ని అయితే రిలీజ్ చేస్తుందా అనే విషయం కూడా మనం ఇంతకు ముందు వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇంకా అక్టోబర్ వరకు అయితే పెన్షన్ వెరిఫికేషన్ కి టైం ఉంది. సో ఈ లోపే ఇలాంటి న్యూసెస్ చాలా వైరల్ అవుతున్నాయి. అసలు లాజిక్కే లేదు. అసలు గవర్నమెంటే అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా 1,20,000 పెన్షన్ వెరిఫికేషన్ మాత్రమే జరిగింది అని. కానీ ఇంకా పెన్షన్ వెరిఫికేషన్ జరగకుండానే 2 లక్షల పెన్షన్ తొలగిస్తుందన్న న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. సో ఇలాంటి ఫేక్ న్యూస్ని మీరు అసలు నమ్మకండి. అలాగే ఫేక్ న్యూస్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. సో అన్ని విషయాలు నమ్మకండి, కంగారు పడకండి. అలాగే చాలా వరకు ఏంటంటే చాలా మందికి పెన్షన్ వెరిఫికేషన్ జరిగిపోయింది, ఆల్రెడీ వాళ్ళకి పెన్షన్ నిలుపుదల కూడా చేశారు అనే న్యూసెస్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుందండి. గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది అక్టోబర్ వరకు ఉంది. అక్టోబర్ వరకు పెన్షన్ వెరిఫికేషన్ జరిగినంత వరకు అసలు ఎవరికి పెన్షన్ ఉంది, ఎవరికి ఆపేస్తారు, ఎవరు అనర్హులు అర్హులు అనేది రిజల్ట్ ఎవరికి తెలియదండి. అది చాలా కాన్ఫిడెన్షియల్. ఈ పెన్షన్ వెరిఫికేషన్ మొత్తం జరిగిపోయిన తర్వాత గవర్నమెంట్ ఒక టైంలో ఈ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో అప్పటి వరకు ఈ రిజల్ట్ ఎవరికి తెలీదు, ఎవరు అర్హులు అనర్హులని. అలాగే ఎవరి పెన్షన్ కూడా నిలుపుదల అనేది చేయడం అసలు జరగదండి. ఈ వెరిఫికేషన్ జరిగినంత వరకు వాళ్ళు అర్హులైన అనర్హులైన వాళ్ళకి పెన్షన్ నిలుపుదల అస్సలు జరగదు. ఎవరికైనా పెన్షన్ నిలుపుదల చేశారంటే వాళ్ళు పెన్షన్ వెరిఫికేషన్ కి హాజరు కాలేదని అర్థం. అది కూడా ఎలాంటి వాళ్ళంటే చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఈ పెన్షన్ వెరిఫికేషన్కి హాజరు కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగా అనర్హులను తేలిపోద్దని పెన్షన్ వెరిఫికేషన్కి హాజరు కావట్లేదు. సో అలాంటి వాళ్ళకి పెన్షన్ నిలుపుదల చేసే అవకాశం ఉంది. అది కూడా తాత్కాలికంగా చేస్తారు. అసలు వాళ్ళు ఎందుకు పెన్షన్ వెరిఫికేషన్కి హాజరు కాలేదు అనే రీజన్స్ అధికారులు వాటన్నింటినీ పరిశీలించి ఆ తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి పెన్షన్ వెరిఫికేషన్ డేట్ మార్చాలా, ఏం చేయాలి అనేది చేసే అధికారులు అయితే నిర్ణయం తీసుకుంటారు. అందరూ వెరిఫికేషన్ కి 100% హాజరు కావడానికి ప్రయత్నించండి. ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి లాస్ట్ షెడ్యూల్ అనేది అక్టోబర్ వరకు ఉంది. అప్పటి వరకు రిజల్ట్ అయితే ఎవ్వరికీ తెలియదు. అలాగే ఈ 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి చాలా మంది అయితే మాకు ఎప్పుడు నోటీస్ ఇస్తారో అని కూడా కమెంట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే ఈ 6,000 రూపాయల పెన్షన్లో 5 కేటగిరీలు ఉంటాయి. విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్ అండ్ లోకోమోటర్ ఆర్థోపెడిక్.
చాలా ప్రాంతాల్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని రకాల కేటగిరీస్‌కి సంబంధించి వెరిఫికేషన్ అనేది చాలా వేరువేరుగా జరుగుతుంది. ఒకేసారి చేయలేరు. ఎందుకంటే దేనికి సంబంధించిన డాక్టర్స్ దానికి వేరుగా ఉంటారు కాబట్టి. సో ఒక కేటగిరీకి వెరిఫికేషన్ జరిగినప్పుడు వేరే కేటగిరీ వాళ్ళేంటంటే మాకు కూడా రూ. 6,000 పెన్షనే ఇస్తుంది కదా! రూ. 6,000 పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి వెరిఫికేషన్ జరిగిపోతుంది. మాకు జరగట్లేదు. అసలు మాకు వెరిఫికేషన్ జరుగుతుందా? జరగదా? అని కూడా చాలా డౌట్స్ అయితే పడుతున్నారు. సో అలాంటి డౌట్స్ ఏం పడకండి. ఎందుకంటే మీ కేటగిరీ వేరు, వాళ్ళ కేటగిరీ వేరు. మీ కేటగిరీ టైం వచ్చినప్పుడు మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. షెడ్యూల్ అక్టోబర్ లాస్ట్ వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో తీసుకుంటే మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21/10/2025. సో అక్టోబర్ వరకు టైం ఉంది. అప్పటిలోపు మీకు ఎప్పుడైనా మీ కేటగిరీకి సంబంధించి షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ రోజు మీకు నోటీస్ అయితే ఇచ్చి మీకు వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు నోటీస్ అనేది మీకు వెరిఫికేషన్ చేసే ఒక వారం ముందైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఏ హాస్పిటల్లో ఏ టైంకి వెరిఫికేషన్ చేస్తారో కూడా ఆ నోటీస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ డేట్కి ఖచ్చితంగా 100% అటెండ్ అవ్వడానికే చూడండి వెరిఫికేషన్ అనేది. వ్యూస్ కోసం చాలా మంది ఏంటంటే వాళ్ళ ఛానల్లో ఫేక్గా థంబ్నెయిల్స్ పెట్టుకొని చాలా వరకు అయితే ప్రజల్ని కంగారు పెట్టేస్తున్నారు. సో ఎవరు అలాంటి న్యూసెస్ చూసి కంగారు పడకండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్కి క్లారిఫై చేస్తాను. ఏ స్కీమ్కి సంబంధించిన డౌట్ అయినా సరే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీరు ఫస్ట్ తెలుసుకోగలరు. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.